మిర్చి రైతులు సందర్భోచితంగా అడుగుతున్నటువంటి 10 ప్రశ్నలు ఇవి. ఇదే సమయంలో చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతానికి ఢిల్లీలో ఉన్నారు. రాధాకృష్ణ గారు అయితే పాపం మిర్చి రైతుల కోసమే వెళ్ళారని చెప్తున్నారు. అక్కడ ప్రమాణ స్వీకారానికి ఆయన వెళ్ళారు. ఒకవేళ అవకాశం ఉండి అపాయింట్మెంట్ దొరికితే వ్యవసాయ శాఖ మంత్రిని కలుస్తారా? కలిస్తే మిర్చి రైతుల కష్టాలు చెబుతారా? చెబితే వారేమన్నా వింటారా? వింటే వాళ్ళు ఏమన్నా ఆదుకుంటారా? ఇవన్నీ తరువాత విషయం. కానీ రాధాకృష్ణ గారు మాత్రం జగన్ నువ్వెందుకు వెళ్ళావు అక్కడికి కోడ్ను ఉల్లంఘించి? చంద్రబాబు ఢిల్లీకి పోతున్నారు కదా, అది చాలట. సరే, ఇవన్నీ పోతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు జగన్ లాంటి వ్యక్తిని ఇప్పటి వరకు నేను చూడలేదు, ఎన్నికల కోడ్ ఉన్న మిర్చి యార్డుకు వెళ్ళారు. ఎన్నికల కోడ్ ఉన్న మిర్చి యార్డుకు వెళ్ళారంట. ఇలాంటి వ్యక్తిని ఎప్పుడూ చూడలేదట. ముచ్చటగా మూడు తిరుపతిలో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా కోడ్ ఉందంటే 5,000 మందితో నేను ర్యాలీ తీస్తానని చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు తిరుపతికి వెళ్ళారు. ఎప్పుడు? మార్చి 6, 2021. మార్చి 6, 2021. అసలు మీరు రావడానికే లేదు, ఇక్కడ ర్యాలీలు తీయడానికి లేదంటే విమానాశ్రయంలో కింద కూర్చున్నారు. పోలీసులు కింద కూర్చొని దండం పెట్టి మరి సార్ మీరు వెనక్కి వెళ్ళిపోండి, ఎన్నికల కోడ్ ఉల్లంఘించారు, మున్సిపల్ ఎన్నికల సందర్భంగా కోడ్ ఉంది అంటే వినకుండా నేను 5,000 మందితో ర్యాలీ తీస్తానని వస్తారు. ఇది మీ స్వార్థ ప్రయోజనం, జగన్ది స్వార్థ ప్రయోజనం కాదు. రైతుల కోసం వెళ్ళారు. మీ రాజకీయ ప్రయోజనం కోసం చేసినటువంటి ఎన్నికల కోడ్ ఉల్లంఘన. మీరేమైనా రైతుల కోసం చేశారా? కార్మికుల కోసం చేశారా? ఇంకెవరి కోసమైనా చేశారా? కాదు. చంద్రబాబు నాయుడు గారు చేసింది తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం. ముచ్చటగా 3 అన్నాను కదా. రెండోది, స్కిల్ కేసులో అరెస్ట్ అయిన తరువాత విడుదలై తెలంగాణలో ఎన్నికల కోడ్ ఉంటే ఇక్కడ కోడ్ ఉల్లంఘించి ర్యాలీ తీశారు. కేసు కూడా నమోదైంది. డేట్ కూడా ఉంది చూడండి, నవంబర్ 2, 2023. ఎవరి కోసం తీశారు? మీ పబ్లిసిటీ కోసం తీశారు. జగన్మోహన్ రెడ్డి గారు పబ్లిసిటీ కోసం పోలేదే, మిర్చి రైతుల కోసం వెళ్ళారు. మీ పబ్లిసిటీ పిచ్చి కోసం చేసినటువంటి ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు కూడా నమోదైంది, తెలంగాణలో నమోదు చేశారు. నెక్స్ట్, 2019లో మార్చి 6వ తారీఖున ఎన్నికలు వస్తున్నాయనగానే, మే 6వ తారీఖున ఎన్నికలు వస్తున్నాయనగానే పోలవరానికి పరిగెత్తారు పబ్లిసిటీ కోసం. కలెక్టర్లు కానీ ఎవ్వరూ రాలేదు. అయినా చంద్రబాబు వెళ్ళి చీఫ్ ఇంజనీర్ని తీసుకెళ్ళి పబ్లిసిటీ షో చేశారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారు, కేసు నమోదైంది. మీ పబ్లిసిటీ పిచ్చి కోసం చేసింది ఇది. కానీ అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళింది మిర్చి రైతుల కోసం, వాళ్ళ కన్నీళ్లు తొడవడం కోసం, వాళ్ళ కష్టాలు తెలుసుకోవడం కోసం, వారు పడుతున్నటువంటి వేదన తెలుసుకోవడం కోసం, వారి చెమట చుక్క విలువ తెలుసుకోవడం కోసం ఆయన వెళ్ళారు. ఇక ఈసీ తిరుపతిలో ఏం జరిగిందో చూసాం. ఏ రకంగా పచ్చమూక రెచ్చిపోయి కౌన్సిలర్ని కిడ్నాప్ చేసింది, ఎమ్మెల్సీని కిడ్నాప్ చేసింది, వాళ్ళ బస్సులపైన దాడి చేసింది, మహిళల గాజులు పగలగొట్టింది, మహిళల్ని బూతులతో తిట్టింది చూసాం. తునిలో 4 సార్లు ఎన్నిక వాయిదా పడింది. అక్కడేమో ఆ రకంగా గెలుచుకున్నారు. తునిలో 4 సార్లు బలం ఉన్నప్పుడు 0, అక్కడ టీడీపీ బలం. వైస్ చైర్మన్ కోసం 4 సార్లు వాయిదా వేస్తే ఈసీ ఉన్నట్ట లేనట్ట రాష్ట్రంలో? ఒకసారి మనకి ఎలాంటి నాయకుడు కావాలి, ఈ రాష్ట్ర ప్రజలు ఆలోచించుకునే విధంగా 2 దృశ్యాలు ప్రసారం చేస్తాను, ఒకసారి చూడండి. రైతుల కన్నీళ్లు తుడవడానికి మిర్చి యార్డుకు వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు, మ్యూజికల్ నైట్లో సేద తీరినటువంటి, రాత్రంతా ఎంజాయ్ చేసినటువంటి, నైట్ అవుట్లు చేసినటువంటి సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి, మన నాయకులు ఒకవైపు. ఒకసారి ఆ దృశ్యాలు చూపించండి, రాష్ట్ర ప్రజలు చూసి తెలుసుకుంటారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులు, ముఖ్యంగా మిర్చి పండించినటువంటి రైతులు ఈరోజు గిట్టుబాటు ధర లేక అవస్థలు పడుతుంటే, కనీసం పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే అవకాశం లేకుండా పోతే, దళారులు దోచేసుకుంటుంటే, మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ద్వారా కనీసం ప్రభుత్వం ఆదుకోకుండా చేతులెత్తేస్తే, ఏం చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్నటువంటి మిర్చి రైతుల దగ్గరికి కనీసం భద్రత కూడా ఇవ్వలేదు ఈ ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు. ఇలాంటి నాయకుడు మనకు కావాలా? మిర్చి రైతులు ఏవైనా అయిపోని, ఎన్ని కష్టాలైనా పడని, వాళ్ళకి పెట్టుబడి ఇది వస్తే రాని రాకపోని, కనీసం పెట్టుబడైనా తిరిగి వస్తే రాని రాకపోని, గిట్టుబాటు ధర మనం ఎందుకు కల్పించాలి?
దళారులు దోచుకుంటే దోచుకున్నారు. వ్యవసాయ మంత్రి గారు చెప్తారు, ఇప్పుడు వీళ్ళు కనీస మద్దతు ధర ప్రకటించారట. జగన్మోహన్ రెడ్డి గారు 7,000 ప్రకటించారన్నారు అచ్చెన్నాయుడు గారు. మరి మీరెంత ప్రకటిస్తారంటే నీళ్లు నమిలారు. దాదాపు ఒక 3 బాటిల్ నీళ్లు తాగుంటారు. తాగి ఆయన ఏం చెప్తారంటే, చైనాలో త్వరలోనే మిర్చి కొరత వస్తుందంట, అప్పుడు అక్కడికి ఎగుమతి చేస్తే లాభం వస్తుందట. ఇది మన ప్రభుత్వం. ఈలోపు మనం మ్యూజికల్ నైట్లో ఎంజాయ్ చేసుకోవాలి. లెఫ్ట్ సైడ్ చూస్తున్నది మీరు మిర్చి రైతుల కోసం కనీసం భద్రత ఇవ్వకుండా, సెక్యూరిటీ ఇవ్వకుండా ప్రమాదం తలపెట్టాలనే కుట్రతో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని, వారి ఆలోచనల్ని తోసుకుంటూ ముందుకెళ్ళి మిర్చి రైతుల్ని పరామర్శించిన నాయకుడు ఒకవైపు, రైతులు ఇన్ని కష్టాల్లో ఉంటే మ్యూజికల్ నైట్లో ఎంజాయ్ చేసినటువంటి నాయకులు మరొక వైపు. బాలకృష్ణ డ్రమ్స్ వాయిస్తారు, హోంమంత్రి గారు క్లాప్స్ కొడతారు. కొట్టండి కొట్టండి, ఎంజాయ్ చేయండి, కానీ మిర్చి రైతులను కూడా పట్టించుకోండి అని అంటున్నారు ప్రజలు. ఈ 2 దృశ్యాలు చూసిన తరువాత రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోండి, ఎలాంటి నాయకులు మనకు కావాలి, ఎలాంటి లీడర్ మనకు కావాలి, ఎందుకు ద్వేషంతో వీళ్ళు విషం చిమ్ముతున్నారు జగన్ పైన. రాధాకృష్ణ గారు అయితే నిన్నటి నుంచి బాధపడిపోతున్నారు పాపం, చాలా కన్నీళ్లు పెట్టేసుకున్నారు. నిన్నైతే జగన్ ఎట్లా వెళ్తారు ఎన్నికల కోడ్ ఉల్లంఘించి? మరి చంద్రబాబు వెళ్ళిందంటే ఎన్నికల కోడ్ ఉల్లంఘించి కాదా? వాటిపైన కేసులు లేవా? అవి స్వార్థ ప్రయోజనాల కోసం వెళ్ళింది. ఇక్కడేమి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదే, జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ భారీ బహిరంగ సభలు పెట్టలేదే, జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ప్రెస్ మీట్లు పెట్టలేదే, పోటీలో కూడా లేరు కదా, మరి ఎందుకు కడుపుమంట? ఇది పక్కన పెడితే ఆ పర్యటన సందర్భంగా ఒక చిన్నారి జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలని ఒక మామయ్యగా తనిస్తున్నటువంటి అమ్మఒడితో చదువుకుంటూ పెరిగినటువంటి అమ్మాయి, 8th క్లాస్ అమ్మాయి, ఆ సెల్ఫీ దిగడానికి, ఫోటో దిగడానికి ఆ అమ్మాయి భావోద్వేగం, కన్నీళ్ళు మనం చూసాం నిన్న. దాన్ని ఏ విధంగా ట్రోల్ చేస్తున్నారంటే, లోకేష్ సారథ్యంలో నడిచే, చంద్రబాబు కనుసన్నల్లో నడిచే ఐటీడీపీ చిన్న పిల్లని కూడా వదిలిపెట్టకుండా, 8th క్లాస్ అమ్మాయిని కూడా వదిలిపెట్టకుండా చైల్డ్ అబ్యూస్ చేస్తూ నేరానికి పాల్పడుతున్నారు సైకోలు. ఐటీడీపీ సైకోలు నేరాలకు పాల్పడుతున్నారు, ఎవరిని వదలరు. గీతాంజలి ఉసురు లేదా వీళ్ళు? జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి పట్టా ఇచ్చారనే ఆనందంతో మాట్లాడినటువంటి గీతాంజలి వెంటపడి వేధించి వేధించి ట్రోల్ చేసి 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 ఆ అమ్మాయి సుసైడ్ చేసుకునేంత వరకు వదల్లేదు ఈ సైకోలు. ఆ ఐటీడీపీ ఏమో ఒక మహా దేవాలయం అయినట్టు, ఆ దేవాలయాన్ని చంద్రబాబు నిర్మించినట్టు, ఆ దేవాలయంలో ఈ సైకో స్వాములు నిత్యం బూతు పురాణాలు. వీళ్ళు నేర్చుకునేది అంటే బూతు పురాణాలు. అందులో నేర్చుకునేది 100 కోట్లు ఖర్చు పెట్టి సైకోలను తయారు చేసి పసిబిడ్డలపైకి వదులుతుంటే ఈ ప్రభుత్వాన్ని ఏమనాలి?